ఒక్క నిమిషం చూస్తాను. వస్తుంది. అయింది మేడం. అయింది మేడం. అయింది మేడం. ఓకే అయింది మేడం. ఓకే, స్టార్ట్ చేయనా? చేసుకోండి. ఇంకెవరన్నా చేయండి. వస్తారని వెయిట్ చేయాలా? లేదు కదా, స్టార్ట్ చేసేస్తానండి. లేదు, స్టార్ట్ చేయండి మేడం, వచ్చేవాళ్ళు వస్తారు ఇంకా. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తారా అని మనం వెయిట్ చేస్తూ పోతే ఇట్లాగే టైం వేస్ట్ అయిపోతుంది కదా. ఎన్నో విషయాలు ఉంది మనం తెలుసుకునేది, మాట్లాడేది. ఎన్నో విషయాలు ఉంటాయి, ఒక్కొక్కసారి స్కిప్ అయిపోతుంది. ఎందుకంటే అనుకోకుండా ఏదో చెప్తూ వెళ్తాము, ఆ ఫ్లోలో కొంచెం ఎక్కువైపోతుంది, ఇంకేదో మనం చెప్పాలని తలుచుకున్నది మర్చిపోతుంది, లేదా టైం లేదే అని దాన్ని స్కిప్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ అయిపోతూ ఉంటాయి. అయినంత అందరూ టైం ప్రకారం వచ్చేస్తే బాగుంటుంది. బట్ వీ కాంట్ డూ ఎనీథింగ్, అందరినీ మనం కంట్రోల్ చేయలేం కదా. కానీ మనం కంట్రోల్ చేయగలిగే కొన్ని విషయాలు ఉంటాయి లైఫ్ లో. అవన్నీ మనం కొంచెం జాగ్రత్త పడితే లాడ్ ఆఫ్ చేంజెస్ తెచ్చుకోవచ్చు లైఫ్ లో. ఇక్కడ చూడండి, మనం హైఫై స్పేస్ అనేది బాండ్ టు చేంజ్ ద వరల్డ్ అని ఉంది. అంటే ఎక్కడో కూర్చుని ఎవరో తయారు చేసే ఒక ప్లాట్ఫామ్, ఆ ప్లాట్ఫామ్ లోకి నువ్వు వచ్చి నీ లైఫ్ ని చేంజ్ చేసుకొని వాడెవడో మన్ని పిలుస్తున్నాడు. దాని బదులు మన లైఫ్ ని మనమే చేంజ్ చేసుకోలేమా? ప్రతి ఒక్కరికి రకరకాల ప్రాబ్లమ్స్ తో ఎంత కష్టపడిపోతున్నాము. కొన్ని స్మాల్ లిటిల్ చేంజెస్ వల్లనే మనం మన ప్రాబ్లమ్స్ మనం సెల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మా కజిన్ ఒకడు ఉండేవాడు. ఆ అబ్బాయి పోయాడు పాపం. వాడు ఏ, వాళ్ళ అమ్మ నాన్న ఎంతో కష్టపడి చదివించారు. వాడు ఒక ఇంజనీర్ అయ్యాడు. సుమారుగా మార్క్స్ వచ్చాయి, పర్వాలేదు. కానీ పనికెళ్ళరా అంటే ఎంతసేపు టైం వేస్ట్ చేసేవాడు ఫ్రెండ్స్ తో. ఓకే, తర్వాత డ్రీమ్స్ మట్టుకు మనం ఎప్పుడు చెప్తామే అనుకోండి, డ్రీమ్స్ మట్టుకు చాలా పెద్ద పెద్ద డ్రీమ్స్, ఏదేదో అది కావాలి, ఇలా కావాలి, ఇదేదో కొనాలి, ఆరుకొని లైఫ్ ఉండాలి, అది ఇది అని. ఆ డ్రీమ్స్ కి వాడేం చేసేవాడంటే, వాడికి కావాల్సినన్ని కొనుక్కోవాలి అని ఫ్రెండ్స్ దగ్గర అన్ని అప్పులు తీసుకునేవాడు ఫ్రెండ్స్ దగ్గర. ఫ్రెండ్స్ ఎంతవరకు ఇస్తారండి, ఇచ్చాక ఎన్ని రోజులు ఊరుకుంటారు నువ్వు తిప్పి ఇవ్వకపోతే. సో వీడు అలా అప్పులు చేసి చేసి అన్ని వాళ్ళమ్మ నాన్న నెత్తిన పడేస్తాడు అనమాట. వాళ్ళు పాపం అంత చదివించడానికి అంతగా ఏం కష్టపడ్డారు, చివరికి వాళ్ళు ఈ అప్పులు కూడా ఆ వాళ్ళకి, అంటే ఎవరి దగ్గర తీసుకున్నా వాళ్ళకి తీర్చేయాలి కదా, అవన్నీ రిటర్న్ చేయడాలు ఇవన్నీ అయింది. దాంతో ఈ అబ్బాయికి ఇంకా ఇద్దరు బ్రదర్స్ ఉన్నారనమాట. వాళ్ళిద్దరేమో మీ ఇది ఆ, ఎంతసేపు యూఆర్ ఓన్లీ బాదర్డ్ అబౌట్ ఫస్ట్ సన్, మేమిద్దరు కొడుకులు కాదా, మా సంగతులు ఏంటి, మమ్మల్ని చదివించాలంటే మీ దగ్గర డబ్బు లేదు, ఎందుకంటే అంతా వాడి అప్పులకు వేస్తున్నారు కాబట్టి అని వీళ్ళు పేచీలు పెట్టుకుని రకరకాలైపోయాయి. ఎన్నో రకాలు ఎంత అడ్వైస్ చేస్తున్నాను, చివరికి వాడు మార్చుకోనే లేదు. సో అతను లైఫ్ ని ఈజీగా తను దిద్దుకుని ఉండొచ్చు, ఏది చేసుకోలేదు, చివరికి అన్ని రాంగ్ హ్యాబిట్స్ చేసుకున్నాడు. మొత్తానికి మనిషి పోయాడు, వెరీ స్మాల్ ఏజ్ లోనే పోయాడు. ఇంకా హార్డ్లీ 32 yearsకేనే ఏదో ఒక జబ్బు వల్ల పోయాడు. ఏం చెప్పవచ్చాను నేను అంటే, ఇలాంటి ఒత్తిళ్లు అందరికీ ఉన్నాయి, స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అందరికీ ఉంటాయి, అందరికీ డ్రీమ్స్ ఉంటాయి, అందరికీను మనం ఏ అనుకున్నామో అంబిషన్స్ ఫుల్ఫిల్ అవ్వలే అనే అట్లాంటి ఒక ఇది కూడా ఉంటుంది, డిప్రెషన్ కూడా ఉంటుంది. కానీ అక్కడి నుంచి మనం బయటికి వచ్చే మార్గాలు మనమే వెతుక్కోవాలి కూడా. ఓకే, ఎంతసేపు అయ్యో మన బ్యాడ్ కర్మ అని కొందరు అలాగే ప్రతి ఒక్కటి కర్మ మీద బ్లేమ్ చేసేసి కూర్చునేస్తారనమాట. అంటే నా తలరాత బాలేదు, దేవుడు నన్ను ఈ రకం చేసి పంపించాడు, ఏం చేయలేము అంతే అని. సో అలాంటి వాళ్ళకు కూడా లైఫ్ హ్యాస్ టు గో ఆన్ కదా. మరి వాళ్ళకి కూడా పెళ్లిళ్ళు అయి ఉంటాయి, పెళ్ళం ఉంటుంది, పిల్లలు ఉంటారు. అందరి లైఫ్ లో వీడి మీద ఆధారపడి ఉంది అంటే వీడు నా కర్మ అని కూర్చున్నాడంటే అవుతుందా? అవ్వదు. సో శ్రీకృష్ణుడు కూడా ఏం చెప్పాడు భగవద్గీతలో, యు మస్ట్ డూ యువర్ డ్యూటీ, తర్వాత దానికి ఇచ్చే ఫలితం నాకు వదిలేయ్, నీ డ్యూటీ నువ్వు చేసి ఫలితం ఏ ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు. అది నువ్వు నాకు ఒక పెద్ద లిస్ట్ పెట్టొద్దు నా ముందు, నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇంతే చెయ్యి, ఇట్లాంటిదే చెయ్యి, నువ్వు నాకు చెప్పొద్దు, నాకు తెలిసి ఏం చేయాలో అని. సో మన పెద్దవాళ్ళు కర్మల కొద్దీ మన జీవితాన్ని అంత చెప్పారు, కానీ ఆ జీవితాన్ని కూడా మనం కొంచెం కేర్ఫుల్ గా ఉండి మనం కొంతవరకు అట్లీస్ట్, అంటే కర్మల్లో లేదు అని నేను చెప్పట్లేదు, కర్మలు మనం అనుభవించాలి,
దానికి ఆ సఫరింగ్ చేసినంత మనకి యూనో అంత కరిగిపోతూ వస్తుంది అనమాట. దాంతో పాటు కరగడానికి ఇంకొన్ని మార్గాలే ఉన్నాయి, ప్రేయర్స్ ఉన్నాయి, ఎవరికైనా మంచి చేయడం, ఇవన్నీ ఉన్నాయి. ఈ సొల్యూషన్స్ వల్ల మన కర్మలు మనం తగ్గించుకోవచ్చు, మనకు ఒక పీస్ఫుల్ హ్యాపీ లైఫ్ కి మనం రెడీ చేసుకోవచ్చు అనమాట కొంతవరకు. కానీ కొన్ని ఎన్జిఓలు, ఇప్పుడు మనం హైఫై స్పేస్ అని ఏం మాట్లాడుతున్నాం, అది కూడా అంతే, ఒక ఎన్జిఓ రూపంలోనే మన ముందు వస్తోంది. ఒక పెద్ద పేరు ఈ రకం ఉంది అంటే కూడా ఎన్జిఓ యాక్టివిటీసే చేసుకుంటూ ఉంది. సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనకి ఏం డబ్బులు ఇస్తోంది, మన డొనేషన్లు తీసుకుని ఎక్కడికి వెళ్తోంది, ఇవన్నీ మనం చూసామంటే కూడా మనకి 100% మనకే అంతా ఇచ్చేస్తోంది డబ్బు అంటే కూడా మనం కూడా వీఆర్ పార్ట్ ఆఫ్ సొసైటీ కదా. మామూలుగా ఒక ఎన్జిఓ ఏం చేస్తుంది, సొసైటీలోనే ఎవరెవరికో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి యాక్టివిటీస్ చేస్తూ ఉంటుంది. ఇది కూడా ఒక మేజర్ ప్రాబ్లమే కదా, మనం కూడా పీపుల్లే కదా. సో మన ప్రాబ్లమ్ ని, మన ఆర్థిక సమస్యల్ని ఈ విధంగా సరిచేయాలి అని ఇది ఆ, ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ ఇట్ హాస్ స్టార్టెడ్. ఏ రకం చెప్పాలంటే ఈ ఒక పర్టికులర్ సిస్టమ్ ని తెచ్చిందనమాట. ఈ సిస్టమ్ ద్వారా మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది అని దానికి ఒక అరేంజ్మెంట్, ఒక బ్యూటిఫుల్ ఈజీ అరేంజ్మెంట్ చేసి పెట్టింది అనమాట. సో ఇక్కడ కూడా మనం ఎక్కువ వేరే వాళ్ళకి హెల్ప్ చేసినంత మనకి ఎక్కువ సహాయం వస్తుంది. మనం ఎంత ఇంకొకళ్ళకి ధారాళ బుద్ధితో హెల్ప్ చేస్తామో అంతే ధారాళంగా మనకి ఇంకొకళ్ళ నుంచి రకరకాల సహాయాలు వస్తాయి అనే ఒక తత్వం మీద ఈ ఎన్జిఓలు ఎలా పనిచేస్తాయి కదా. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అని పెట్టుకున్నప్పుడు ఎవరో ఒక్కొక్కళ్ళే చేస్తారు, అక్కడ కాదు, అందరూ చేరుతారు. ఆల్ ద పీపుల్ విత్ సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ అందరు చేరి తలా ఒక్కొక్క చేయి వేస్తే త్వరగా అయిపోతుంది కదా పనులు, పైగా మోర్ సక్సెస్, ఈ షూర్ సక్సెస్ ఆ రకం అందరు చేరి చేయొచ్చు అని. అందుకని ఎన్జిఓలు చాలా మంది యాక్చువల్ చేరుతూ ఉంటారు. అంటే వాళ్ళే ఇష్టపడి చేరుతూ ఉంటారు. ఇక్కడ మనం వేరే వాళ్ళకి చెప్పి చేర్పించాల్సి వస్తుంది, ఎందుకంటే దిస్ ఇస్ అన్ ఆన్లైన్ థింగ్ కదా. సో అందరికీ తెలీదు. మనం ఇక్కడ ఏదో వేరే విధంగా సంథింగ్ న్యూ ఇస్ హ్యాపెనింగ్ రాండి అని మనం ఫ్రెండ్స్ ని పిలిచి మనందరూ చేరి ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకుని అందరికీ మంచి జరిగేట్టుగా చూడొచ్చు అనమాట. సో వీ కెన్ బిల్డ్ టుగెదర్, డొనేట్ టుగెదర్, ట్రాన్స్ఫార్మ్ టుగెదర్, ఇదంతా ఇదేనండి. మన లైఫ్ లో మనం మార్పులు తెచ్చుకోవచ్చు, అందరి లైఫ్ ని కూడా మనం మార్చొచ్చు. సో ఒక డీసెంట్రలైజ్డ్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ మనకి హైఫై స్పేస్ అనే పేరులో వచ్చిందనమాట. సో దిస్ ఇస్ బాండ్ టు చేంజ్ ద వరల్డ్. అంటే ఇంతసేపు నేను చెప్పినట్టు ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు అంతే చూడండి, పుట్టినప్పటి నుంచి అందరూ చెడ్డవాళ్ళగానే ఉండరు, పుట్టినప్పటి నుంచి అందరూ మంచి వాళ్ళగానే ఉండరు. ఏదో ఒక టైంలో ఏదో ఒకటి అయింది అంటే దానివల్ల ఇట్ ఈస్ పాసిబుల్ టు చేంజ్. సో వరల్డ్ లో ఇప్పుడు రోజు రోజుకి మనం ఏం చూస్తున్నాము, రకరకాల చెడు జరుగుతూనే ఉంది. ఆ చెడునంతా మనం ఎవరో ఒక్కళ్ళో ఇద్దరో కూర్చుని వీ కెనాట్ బ్రింగ్ అ రెవల్యూషన్ కదా. అందరూ కొంచెం ఏ ఏదో ఒక వీడియో వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని ఫార్వర్డ్స్ వస్తాయి కదా మనకి, దానిలో స్మాల్ లిటిల్ ఇది ఉంటుంది, ఏదో ఒక నీతి పాఠం ఏదో ఉంటుంది, అది మనకు నచ్చింది అంటే ప్లీజ్ షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, మిగతా వాళ్ళకి పంపించండి అని ఉంటుంది దానిలో. సో ఈ విధంగా మనం పంపిస్తున్నాము, కానీ మనం కూడా దాన్ని ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది, మిగతా వాళ్ళు చూసిన వాళ్ళు కూడా దాన్ని చూసి ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది, ఆ రకం చేంజెస్ అవుతుంది అనమాట. సో ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్. సో ఇక్కడ ఒక లైఫ్ చేంజింగ్ న్యూ ఏజ్ ఎర్నింగ్ సిస్టమ్ ఇక్కడ మనకి వచ్చింది అంటే మనకు అది యాక్చువల్లీ ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే మన ప్రకారం హైఫై స్పేస్ అనేది ఒక డొనేషన్ గివింగ్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్. సో క్రౌడ్ ఫండింగ్ లో డొనేషన్లు ఇవ్వడాలేంటి, ఇటు ఒక అర్నింగ్ అని అంటున్నారు మీరు, దానికి దీనికి ఏంటి సంబంధమే లేదే అని కొందరు డైరెక్ట్ గా ఓపెనింగ్ లో మనం దీని గురించి మాట్లాడినప్పుడు చెప్తారు. సో ఇది ఇంకా బిగినింగ్ లో కాబట్టి మీకు ఇంకా విషయం ఇన్ డెప్త్ గా తెలియదు కాబట్టి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోండి, తర్వాత మీకే అర్థమవుతుంది అని చెప్పి మనం స్టార్ట్ చేయాలి. అంటే ఇక్కడ నేను మీకు టిప్స్ కూడా ఇస్తున్నాను అన్నమాట. మీరు వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు హౌ టు స్టార్ట్ ద టాపిక్, ఏ రకంగా మీరు వాళ్ళకి, అంటే వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడిగితే మీరు ఏ రకంగా ఆన్సర్ చెప్పాలి, అవన్నీ కూడా కొంచెం మధ్యలో చెప్తూ ఉంటాను అక్కడక్కడ. ఇది ఒక P2P క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్. P2P అంటే పర్సన్ టు పర్సన్, లేకుంటే పియర్ టు పియర్ అనేది మన అందరికీ తెలుసు. మన ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా P2Pనే,
మన ఫోన్ పే, గూగుల్ పే ఇలాంటి యూపీఐలు ఇవన్నీ కూడా పీనే. సో పర్సన్ నుంచి పర్సన్ డైరెక్ట్ గా మనకి హ్యాండ్ టు హ్యాండ్ క్యాష్ కాకపోయినాను అకౌంట్ నుంచి అకౌంట్ కి ఇలా ట్రాన్స్ఫర్ జరిగిపోతూ ఉంటాయి. అంటే దేర్ ఇస్ ఒక మిడిల్ ఒక పార్టీ, ఇంకెవరో ఒక కంపెనీ లాగా ఏది లేదనమాట. సో ఇక్కడ కంపెనీ లేదు, అడ్మిన్ లేదు, మిడిల్ మ్యాన్ లేదు, 100% డిస్ట్రిబ్యూషన్ అంటే ఇదే దీని మీనింగ్. సో ఇక్కడ హై-ఫై స్పేస్ లో ఒక ఇన్నోవేటివ్ కమ్యూనిటీ ప్లాట్ఫామ్. ఇన్నోవేటివ్ అంటే ఏంటండి, ఈ ఈ తరం మనుషుల కోసం అయ్యే రకంగా ఒక కొత్త రకంగా కొత్త విధంగా ఈ ప్లాట్ఫామ్ చేశారు. ఇక్కడ న్యూ జనరేషన్ సోషల్ ఆంటర్ప్రెన్యూర్స్ అందరూ దే ఆర్ కమింగ్ టుగెదర్. న్యూ జనరేషన్ అంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళకి తగినట్టుగా వాళ్ళ థింకింగ్ వేరు కదండి. మన పాత వాళ్ళకి కంపేర్ చేస్తే లేదా అంతకంటే ముందు జనరేషన్ కి కంపేర్ చేస్తే బికాస్ ఆఫ్ దేర్ ఓన్ ఎడ్యుకేషన్ అయి ఉండొచ్చు. ఇప్పుడు టైమ్స్ హ్యావ్ చేంజ్డ్ అంటాం కదా, అందుకని ఈ సోషల్ ఆంటర్ప్రెన్యూర్స్తేనే డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింకింగ్ వీళ్ళకి సరిపోయే రకంగా ఈ ప్లాట్ఫామ్ తయారు చేయబడింది. సో ఇక్కడ P2P అనే పర్సన్ టు పర్సన్ డబ్బులు ఏం వెళ్తున్నాయి, దీనివల్ల రిస్క్ అనేది జీరో. ఎందుకు రిస్క్ జీరో? బికాస్ దర్ ఇస్ నో కంపెనీ ఇన్ బిట్వీన్. మన ఎదురుకు ఎన్నో నెట్వర్క్లు చేసిన మనుషులు ఇక్కడ ఉన్నాం. ఆ నెట్వర్క్లో అంతా ఏమయ్యేది, మన డబ్బులు ఇంకొక కంపెనీ దగ్గర ఉండేదన్నమాట. ఆ కంపెనీ ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు మూసుకుపోతాడో మనకు తెలియదు. అవునా? మనం చూస్తూనే ఇవాళ బాగానే ఉన్నాం అని అనుకుంటాం, రేపు పొద్దున్న లేచి చూస్తే కంపెనీ లేదు, బోర్డు లేదు, ఆఫీస్ లేదు, ఏదీ లేదు. లేదా మన డబ్బులంతా తీసుకుని పారిపోతారు. ఇలాంటివన్నీ జరగడానికి ఇక్కడ దెర్ ఇస్ నో సచ్ రిస్క్ అనమాట. హై-ఫై స్పేస్ వాళ్ళది ఒక వెబ్సైట్ www.highfispace.com. ఈ వెబ్సైట్కి మీరు వెళ్ళారంటే అక్కడ ప్రతి ఒక్క లాంగ్వేజ్ లోనూ మీకు, అంటే అక్కడ ఇది లాంగ్వేజ్ చేంజింగ్ ఆప్షన్ ఉంది. మీరు లాంగ్వేజ్ చేంజ్ చేసుకుని ఈ కంప్లీట్ వెబ్ ప్లాట్ఫామ్ గురించి వెబ్సైట్ లో మీరు చదవచ్చు. సో మీకు ఏం క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అంతా FAQ అని ఒక సెక్షన్ ఉంది. అక్కడ క్వశ్చన్స్ అంతా మన క్వశ్చన్స్ వాళ్ళే అడిగి వాళ్ళే ఆన్సర్లు కూడా ఇచ్చేస్తారు అనమాట. సో దాని గురించి అంతా ప్రతి ఒక్కటి మనం తెలుసుకోవడానికి ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా మీరే అక్కడ అన్ని చదువుకోవచ్చు. నెక్స్ట్, ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ లో కంపెనీ కాదు, బానే ఉంది. ఇక్కడ బిజినెస్ మోడల్ ఏది లేదు, ఫారెక్స్ ట్రేడింగ్ అవ్వట్లేదు, స్టాక్స్ షేర్స్ ఇట్లాంటివన్నీ లేవు, బయింగ్ సెల్లింగ్ ప్రోడక్ట్ అంతా ఏం లేదు. అంటే మార్కెటింగ్ కాదనమాట. బేసికలీ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ కాదు, లేదు. తర్వాత మంత్లీ సబ్స్క్రిప్షన్స్, ఇయర్లీ సబ్స్క్రిప్షన్స్ ఇవన్నీ కట్టమని వాళ్ళు మన అడగరు. ఫీజ్ అనేది ఏం లేదు. సో ఇవన్నీ ఏమీ లేదు అంటే ఏముంటుందండి ఇక్కడ? ఇక్కడ ప్రాపర్ బ్యాలెన్స్డ్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఒకటి ఈ ప్లాట్ఫామ్ లో తయారైందనమాట. ప్రాపర్ బ్యాలెన్స్డ్ వెల్త్ సిస్టమ్ ఎందుకు అంటే వెల్త్ అనేది బ్యాలెన్స్డ్ గా అందరి దగ్గర లేదు. ఇప్పుడు మనం చూసామంటే ఎవరో అంబానీ అదానీ మీరు చూసారంటే ఓ నుండి వాళ్ళ దగ్గర అంత డబ్బు. అవునా? ఇటుపక్క మనం జస్ట్ ఇంకొంచెం ఆ ఏరియా వదిలి ఇటుపక్క వచ్చామంటే ఉట్టి స్లమ్స్ ఉన్నాయి. అవునా? వీళ్ళ దగ్గర డబ్బులు ఉందా? లేదు. ఇది ఈ ఎక్స్ట్రీమ్ అంటే అది ఆ ఎక్స్ట్రీమ్. మనం మిడిల్ పీపుల్ మనని వదిలేసేయండి. మనం మిడిల్ క్లాస్ పీపుల్ మనం ఇటు వెళ్ళలేం అటు వెళ్ళలేం, మన అల్లాడిపోతున్నాం, మందే ఇంకొక కథ. ఓకే, కానీ వై ఆల్ దిస్ ఇస్ హ్యాపెనింగ్? బికాస్ డబ్బులంతా ఉన్న వాళ్ళ దగ్గరే వెళ్ళి 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 చేరుతుంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. డబ్బు బాగా ఉన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఏదో కొత్త బిజినెస్లు చేస్తూ ఉంటారు, ఏదో బిల్డింగ్లు కొంటూ ఉంటారు, దేనిలోనో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, మళ్ళీ మళ్ళీ దానిలో వాళ్ళు ఎక్స్ట్రా ప్రాఫిట్లు వస్తూ ఉంటాయి. సో మళ్ళీ డబ్బు వాళ్ళకి చేరుతూ ఉంటుంది. ఇక్కడ పూర్ పీపుల్ అని మీరు చూసారంటే ఈ బీద వాళ్ళ దగ్గర పాపం వాళ్ళు తినడానికే డబ్బు లేదు, వాళ్ళ బేసిక్ రిక్వైర్మెంట్స్కే డబ్బు లేదు. అలాంటి వాళ్ళు ఏం బిజినెస్ చేస్తారు, ఏ ఇల్లు కొంటారు, ఏ బిల్డింగ్లు కొంటారు? ఏమి చేసుకోలేరు. ఎందుకంటే ఆ పూటకి కూడా వాళ్ళకి డబ్బు లేదు, అంత కష్టంలో ఉన్నారు. ఇంకా దానిలో సేవింగ్ ఏం చేస్తారు, కొనడాలు ఏం చేస్తారు, ఇన్స్టాల్మెంట్లు ఏం కట్టుకుంటారు కదా. కాబట్టి వీళ్ళ దగ్గర ఇంకా డబ్బు వచ్చే మార్గం కూడా లేదు. అండ్ వాళ్ళకి ఓహోహో అని చదువులు ఉండవు. అలా చదువు ఉందంటే కూడా వాళ్ళకి కావాల్సిన ఎంప్లాయ్మెంట్ దొరకదు. ఇవన్నీ తెలిసిన ఫ్యాక్టర్స్. సో ఇవన్నీ అవ్వకుండా అందరికీ ఒక ఈక్వల్ గా, అంటే ఇక్కడ కూడా ఈక్వల్ అంటే మీరు పోను ఎవరు ఐడియల్ చేసుకున్నారో వాళ్ళు చూస్తారు. ఇక్కడ మనం ఎంత ఈక్వల్ అన్నా కూడా పక్కన వాడికి వచ్చినంత డబ్బే నాకు వస్తుంది, నాకు వచ్చినంత నీకు వస్తుంది అని కాదు. సిస్టమ్ మారకం చేశారు కానీ కొన్ని డిఫరెన్స్లు ఉంటాయి. ఎందుకంటే
వాడు పనిచేసే విధం వేరే, నేను పనిచేసే విధం వేరే. నేను ఎప్పుడో జాయిన్ అయ్యాను, వాడు ఇంకెప్పుడో జాయిన్ అయ్యాడు. నా టీము ఎలా పనిచేస్తోంది, లేదా నా టీం పనే చేయట్లేదా, ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. సో అక్కడ మళ్ళీ ఆ ప్రతి ఒక్కడికి ఇన్నే డాలర్లు వస్తాయి, ఇన్నే రూపాయలు వస్తాయని కాదు, అందరికీ తప్పనిసరిగా వచ్చేట్టుగా ఈ ప్లాట్ఫామ్ తయారు చేశారు అని దీని అర్థం. మళ్ళా విత్డ్రాయల్ సిస్టమ్ కూడా లేదండి ఇక్కడ. ఎందుకంటే మనకి ఇంతవరకు చూసాం కదా, వేరే పక్కలంతా మనం విత్డ్రాయల్ చేసుకోవాలంటే అదొక పెద్ద ప్రొసీజరు. మనం నాకు నా డబ్బులే ఉందో అది ఇచ్చేసే నాయనా అని మనం వెళ్ళి వాళ్ళ కాళ్ళు కట్టుకోవాలి. వాళ్ళకు ఒక విత్డ్రాయల్ ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ మనం చేసుకుని నెక్స్ట్ వీక్ ఎప్పుడో వాళ్ళు ఇచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. ఇక్కడ అలాంటివన్నీ ఏం లేదండి, ఎందుకంటే ఒక కంపెనీ అనేదే లేదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎవరో మనుషులు కూర్చున్నారనో, ఏదో మెషిన్లు పెట్టుకున్నారనో, ఏదో ఒక సిస్టమ్ ద్వారా ఇక్కడ ఏదో పనులు జరుగుతుంది, అదంతా ఏం లేదండి. అంత ప్రతి ఒక్కటి ఇక్కడను ఆటోమేటిక్ సిస్టమ్ ఒకటి వచ్చేస్తుంది అనమాట. దాని పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. దాని గురించి నేను నెక్స్ట్ చెప్తాను. మొత్తానికి మనకి విత్డ్రాయల్ కోసం పెండింగ్ ట్రాన్సాక్షన్స్, వెయిటింగ్ టైము అదంతా ఏది లేదనమాట ఇక్కడ. సో ఒక పాలిగాన్ స్మార్ట్ కాంట్రాక్ట్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, దాని మీద పాలిగాన్, యూఎస్డిటి, క్రిప్టో కరెన్సీ ఇవన్నీ యూజ్ చేసుకుని దీని ద్వారా మనకి డబ్బులు వచ్చేట్టుగా తయారైంది ఈ ప్లాట్ఫామ్. సో ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ, దాని గురించి అంతా మన గూగుల్లో చదువుకోవచ్చు. దాన్ని కొంచెం అర్థం చేసుకోవాలంటే కొంచెం ఎక్కువ టైమే కావాలి. ఇక్కడ నేను జస్ట్ బ్రీఫ్గా పైన పైన చెప్పాలంటే, మన బిట్ కాయిన్ అని ఇంతకు ముందు విన్నాం కదండి, ఆ బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీ ఇదంతా దీనికి ఈ టెక్నాలజీకి సంబంధపట్టిన టర్మ్స్ అన్నమాట. సో ఇదంతా ఒక డిజిటల్ ఏజ్ లో మనం ఉన్నాం కాబట్టి డిజిటల్ కరెన్సీ అని అనుకుని మనం ముందుకెళ్దాం. ఈ డిజిటల్ కరెన్సీ ఎందుకండి వాడాలి? ఎందుకంటే ఇప్పుడు ముట్టుకునే కరెన్సీ మనకు లేదు కాబట్టి. మనం యూపీఐలో మనం ఇవన్నీ చేస్తున్నాము, ట్రాన్సాక్షన్స్ చేస్తున్నామంటే అక్కడ కూడా మనం డబ్బుల్ని కంట్లో చూడట్లే, చేత్తో ముట్టుకోవట్లే, అవునా? ఆ అనుభూతి మనకు పోయింది కదా ఇప్పుడు, ఆల్మోస్ట్ లేనే లేదు. నేను యాక్చువల్లీ కొన్ని నోట్స్ బ్యాంక్ నుంచి తెప్పించి అది ఎన్ని జన్మలు అయిపోయిందో నేనే అనుకుంటూ ఉంటాను. ఏమన్నాను, మనం ఎక్కడికన్నా వెళ్ళినా ఏదైనా పని చేస్తాం అంటే ఆ డబ్బులు వచ్చి అక్కడ బ్యాంక్ అకౌంట్లో పడిపోతాయి, అక్కడ డిపాజిట్ అయిపోతాయి. అక్కడి నుంచి మనం ఎవరికైనా పేమెంట్ చేయాలంటే మనం యూపీఐ ద్వారా ఇంకెవరికో పంపిస్తాం. ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్లైన్ కదా. ఈవెన్ మా ఇంటి ముందర బండిలో ఒకడు రోజు పూలు పళ్ళు తీసుకొస్తాడు, అతను కూడా అంతే. హాయిగా లక్షణంగా వాడు మాకు ఏం చెప్తాడో తెలుసా, రాగానే అమ్మ మీరు ఇది తీసుకున్నారు, ఇది తీసుకున్నారు, ఇది తీసుకున్నారు, ఇంత అయిందండి. హలో హలో, ఎవరో మాట్లాడుతున్నారండి, ప్లీజ్ మ్యూట్ చేసుకోండి. సో ఇంత డబ్బులు మీరు కంటిన్యూ చేయండి. ఇవ్వాలమ్మా అని అంటారు అని వెళ్ళిపోతాడు వాడు. అంతే. మేము అతని నంబర్ మేము పెట్టుకున్నాం కాబట్టి మనలో సామాన్లన్నీ కొన్న సామాన్లు పళ్ళు పూలు తీసుకొచ్చి లోపల పెట్టుకుని తర్వాత మనం ఇక్కడి నుంచి మన ఫోన్ ద్వారా వాడికి పంపిస్తే సరే. రేపు వచ్చినప్పుడు నా డబ్బు వచ్చిందా వెంకటేష్, వచ్చిందా చూసావా అని అంటే, అయ్యో ఎక్కడికి వెళ్తుందమ్మా, ఉంటుంది నాకు తెలీదా, ఎప్పుడో చూసుకుంటా నాకు టైం ఉన్నప్పుడు అంటాడు. అంటే ఒక ఈజీ అకౌంటబిలిటీ దొరుకుతుంది అనమాట. ఏదో క్యాష్ కంటే పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ ప్రిఫరింగ్ దిస్ మెథడ్ అని. సో ఇక్కడ యుఎస్డిటి ద్వారా, డిజిటల్ కరెన్సీ ద్వారా ఇక్కడ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంది కాబట్టి దీనికి ఒక స్పెషల్ వాలెట్ ఉంటుంది. ఆ వాలెట్ అంటే డాలర్స్ కోసమే ఒక అకౌంట్ అని అనుకుందాం. ఓకే. సో ఇదివరకు అయితే మన వాలెట్ అంటే మన మనీ పర్స్ అనే ఇది వచ్చేది, మీనింగ్ వచ్చేది. ఇప్పుడు వాలెట్ అంటే ఈ డాలర్స్ కోసం ఉన్న అకౌంట్ ని వాలెట్ అంటారు. రకరకాల వాలెట్స్ చాలానే ఉన్నాయి. దానిలో ఏ వాలెట్ లో మీరు యూజ్ చేస్తే కూడా పర్వాలేదు, అన్ని కూడా ఈ హైఫై ఐడికి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అనేది ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయిందండి. ఎక్కడ పోయినా మీరు ఏ ఫీల్డ్ లో చూసినా అన్నిట్లో ఏఐ అని అనేస్తారు. ఇది యాక్చువల్లీ ఏఐ ఎంత ఇంటెలిజెంట్ గా ఉంది అంటే ఒక వేలల కొద్దీ మనుషులకి పాపం పని లేకుండా చేసేస్తుంది కదా. దీనివల్ల యాక్చువల్లీ ఇంకా మన అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఎక్కువైపోయింది, అసలు ఎవరికి పనులు దొరకట్లేదు. సో అలాంటి వాళ్ళందరినీ మనం అప్రోచ్ చేయొచ్చు. మన ప్రతి ఒక్కళ్ళకి అట్లీస్ట్ 10 people ఐ థింక్ వి నో పనులు లేకుండా అల్లాడిపోతున్న వాళ్ళు, వాళ్ళకి జాబ్స్ కరెక్ట్గా కావాల్సినట్టు దొరకదు, జాబ్లో ఉన్నారంటే కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు.
వీళ్ళు ఏం పని చేస్తున్నారు, వీళ్ళకి ఓవర్ వర్కింగ్ ఉంటుంది. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ వేరే వచ్చింది కదా కరోనా టైం నుంచి. అప్పటి నుంచి అయితే మరి ప్రాణాలు పిండేస్తున్నారు ఈ దీనిలో ఎంఎన్సి కంపెనీల్లో అంతా. తర్వాత ఏ నిమిషం వాళ్ళు ఇంటికి వెళ్ళిపోని పంపించేస్తారు, మనకి జాబ్ సెక్యూరిటీ కూడా లేదు. ఈవెన్ మామూలు పనులు కూడా, మన మామూలు ఆఫీసులకు మనం అక్కడ వెళ్తున్నాం అంటే కూడా, ఇక్కడ కూడా మీరు ఇక్కడ కూడా ఈవేళేమో మేము పని చేస్తున్నాము, వచ్చే ఫస్ట్ కి నాకు వాడు సంబళం ఇస్తాడో లేదో, వాడు మన్ని అసలు ఉంచుకుంటాడో జాబ్ లో, లేదా రిటెన్స్ చేస్తున్నాము అనేసో, లేకపోతే ఏదో చెప్తారు కదా ఏంటది సిట్టింగ్ ఆన్ ద బెంచ్ అంట, అదేదో బెంచ్ మీద స్కూల్ స్టూడెంట్స్ కూర్చున్నట్టు బెంచ్ మీద పడేస్తారు మళ్ళీ తీసుకెళ్ళి. ఎంఎన్సీ కంపెనీల్లో అదొకటి ఉంది. అంటే అదొక వెయిటింగ్, మనది ఏదో ప్రాసెస్ రాలేదు అని వెయిటింగ్ అంట. అంతవరకు ఏదో హాఫ్ అండ్ హాఫ్ శాలరీ ఇస్తారంట, ఏదేదో ఉన్నాయిలే ఇలా సిస్టంలో. సో మొత్తానికి మనకి ఏ రకమైన సెక్యూరిటీ కూడా లేదు, లేకుండా చేసింది ఎవరు, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా. సో ఇక్కడ అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఒక మంచి రీతిలో ఉపయోగించుకుని గ్లోబల్ కమ్యూనిటీని ఒక యూనిక్ అరేంజ్మెంట్ లో అందరినీ ప్లేస్మెంట్లు ఇస్తుంది ఈ సిస్టమ్. గ్లోబల్ కమ్యూనిటీ అంటే ఏంటి, గ్లోబల్ అనగానే మనకి ఆల్ ఓవర్ ద వరల్డ్ అని తెలుస్తోంది. కమ్యూనిటీ అంటే జనం అందరూ, అంటే రోడ్లో పోయే వాళ్ళందరూ కాదు, ఎవరెవరు ఈ ప్లాట్ఫామ్ లో జాయిన్ అవుతారో వాళ్ళందరికీ ఒక యునీక్ ప్లేస్మెంట్ ఇచ్చి వాళ్ళందరినీ వన్ పర్టికులర్ అరేంజ్మెంట్ లో కూర్చోపెడితే అదొక పవర్ లైన్ మూవ్మెంట్ అంటారు. దీని ప్రకారం ఆ, ఒక ఇంటెలిజెంట్ ఆల్గోరిథం ఉంది అనమాట. అది ఈ ఆ, ఈ సిస్టమేటిక్ గా వీళ్ళందరినీ కూర్చోపెట్టడాలు ఇట్లాంటి పనులన్నీ చేస్తుంది. దాని పేరు స్పేస్ లూప్ అని. ఇది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వర్క్ అవుతుంది అన్నమాట. సో ఆ స్పేస్ లూప్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి 5 డిఫరెంట్ స్పేసెస్ లో డబ్బు వచ్చేట్టుగా చేస్తుంది. సో 5 డొనేషన్ స్పేసెస్ అంటారు దాన్ని. ఎవరిదో మైక్ ఆన్ లో ఉంది, ప్లీజ్ ఆఫ్ చేసుకోండి, మ్యూట్ చేసుకోండి ప్లీజ్. తెలుగు మరి సార్. ఓకే మేడం, అన్మ్యూట్ చేస్తున్నాను, చేయండి సార్, కంటిన్యూ మేడం. సో 5 డొనేషన్ స్పేసెస్ అన్నమాట. స్పేసెస్ అంటే మనం 5 రూమ్లు అని అనుకుందామండి, అప్పుడు మనకి ఈజీ అవుతుంది అర్థం చేసుకోవడం. 5 రూముల్లో మనకి డబ్బులు వచ్చేట్టుగా చేస్తుంది ఈ స్పేస్ లూప్. ఈ డబ్బులు రావాలంటే 5 రూముల్లోనూ మనం పని చేయక్కర్లే. మొదటి రూమ్ లో మట్టికే మనం ఎంట్రీ అయ్యేది మొదటి రూమ్ లోనే, ఏదైనా పని చేయదలుచుకుంటే అది మొదటి రూమ్ లోనే. ఎవ్రీథింగ్ యాక్చువల్ యాక్టివిటీ జరిగే రూమే ఫస్ట్ రూమ్. మిగతా 4 రూమ్లు ఆటోమేటిక్ గా జరిగే రూమ్లు అనమాట. సో అదేంటి అని చూద్దాం ఇక్కడ. ఫస్ట్ మనం ఎంట్రీ డోర్ ఎక్కడుంది, ఫస్ట్ స్పేస్ లో. ఆ ఎంట్రీ డోర్ లోపలికి మనం వెళ్ళాలంటే అక్కడ డోర్ లో ఒకడు నిల్చుకుంటాడు, $50 కట్టు. ఎవరికి కట్టాలి, వాడు ఎవడో కూర్చున్నాడు వాడికి ఇవ్వాలా, లేదు, మనం డొనేషన్ గా ఇచ్చేయాలి. ఎవరికి ఇవ్వాలి, సిస్టమ్ లోపల మనం డొనేషన్ గా వేసినప్పుడు దానిలో $10 తీసి మన్ని ఇక్కడికి ఇన్వైట్ చేశారు కదా ఎవరో ఒకళ్ళు, వాళ్ళకి ఇచ్చేసి ఇంకా $40 అబ్జార్బ్ చేసుకుని మిగతా ఎన్జిఓ యాక్టివిటీస్ కి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఆ రకంగా స్టార్ట్ అవుతుంది మన జర్నీ ఇక్కడ. సో ఇది జో టాప్ అంటారు, JOTOP అంటే ఒకసారి మట్టుకు మన చేతిలో నుంచి జస్ట్ వన్ టైం అవుట్ ఆఫ్ యువర్ పాకెట్ మీరు $50 ఇవ్వాలన్నమాట. ఇచ్చాక తర్వాత ఈ మిగతా రూమ్స్ కి చూడండి కింద ఆరో మార్క్స్ ఉన్నాయి. మిగతా రూమ్స్ కి మీరు ఫ్రీగా వెళ్ళొచ్చు. అంటే అక్కడ వెళ్ళడానికి కూడా మీకు జాయినింగ్ ఫీజులు ఉన్నాయి లేదా ఎంట్రీ ఫీజులు ఉన్నాయి. అంటే $250, 1250, 6250, 31,250 అన్ని డాలర్లు అక్కడ కూడా ఎంట్రీ ఫీజులు ఉంటే కూడా అది మీరు చేతిలో నుంచి కట్టక్కర్లేదు. అంటే ఫ్రీగా మీరు వెళ్ళే రకంగా ఈ పర్టికులర్ స్పేస్ లూప్ అని ఉందే ఇదే పని చేస్తుంది అనమాట. పనిచేసి మనం డబ్బు చేతి నుంచి కట్టకపోయినా మల్టిపుల్ టైమ్స్ మన ఐడికి ఆటోమేటిక్ గా రీబర్త్ ఇచ్చి రీ రీ ఎంట్రీ ఇచ్చి రీ ఆటో అప్గ్రేడ్ చేసి ఇవన్నీ చేస్తుంది అన్నమాట. సో ఇవన్నీ జరుగుతుంది కాబట్టి మనం చేతిలోంచి డబ్బు ఇవ్వక్కర్లే, ఆటోమేటిక్ గా ఆ సిస్టమ్ ఏముందో అదే చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో దీస్ ఆర్ ద 5 డొనేషన్ స్పేసెస్. నెక్స్ట్ డోనర్ టైప్స్. మనం ఎవరు డొనేషన్ ఇస్తామో మన డోనర్ అని కదా అంటారు, దాని. ఓకే, సో ఎవరు దానులు, మనం డొనేషన్ ఇచ్చే వాళ్ళం 2 రకాలుగా ఉంటాం ఇక్కడ. ఒకటి యాక్టివ్ అంటారు,
అనే వాళ్ళేమో డబ్బు కడతారు. ఇన్యాక్టివ్ అనే వాళ్ళు ఫ్రీ ఎంట్రీ తీసుకుని లోపలికి వస్తారు అన్నమాట. సో దిస్ ఇస్ వన్ మేజర్ ఇది డిఫరెన్స్. మిగతా డిఫరెన్సెస్ ఇప్పుడు చెప్తూ పోతాను. యాక్టివ్ డోనర్స్ డబ్బు కట్టి వస్తే కూడా దానిలో వర్కింగ్ మళ్ళీ నాన్ వర్కింగ్ అని 2 రకాలు ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ ఓపెనింగ్ కి ఒక క్వశ్చన్ ఏమో ఇస్తారు. ఇస్తే కూడా వాళ్ళకు ఒక ఆప్షన్ ఇచ్చింది, ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ నువ్వు వర్క్ చేస్తావా వర్క్ చేయవా. సో వర్క్ చే అదెందుకు మధ్య మధ్యలో ఆన్ అవుతుంది మైక్లో. ఓకే, ఎవరు వర్క్ అని తెలియదు చేసేది మ్యామ్. చూడండి మధ్య ప్లీజ్ మధ్యలో ఊరికే ఎవరు మధ్య డిస్టర్బెన్స్ చేయొద్దండి సార్. లాస్ట్ లో అన్మ్యూట్ ఇస్తాము, స్లో కట్ మాట్లాడతాము. అయిపోతుంది. ఆ, ప్లీజ్ ప్లీజ్ స్లో కట్ అవుతుంది, నాకు మర్చిపోతున్నాను నేను చెప్తున్నాను అది. సో ఓకే మ్యామ్, వర్కింగ్ కంటిన్యూ మేడం. వర్కింగ్ లో ఎవరు వస్తారో వాళ్ళు అలాంటి డోనర్స్ వేరే డోనర్స్ ని కూడా ఇన్వైట్ చేస్తారు. రా బాబు, నాకు ఇక్కడ బాగా డబ్బులు వస్తున్నాయి, నువ్వు కూడా రా అని పిలుస్తారు అనమాట. అప్పుడు వాళ్ళు అడుగుతారు, ఇదేంటిది నువ్వు డొనేషన్ ఇచ్చేది అని అన్నావు, ఇప్పుడు చూస్తే డబ్బులు వస్తుంది అంటున్నావు, ఇదేంటిది అంటే అప్పుడు మీరు చెప్పాలి, ఇక్కడ ఒక జూమ్ మీటింగ్ జరుగుతుంది రోజు, నువ్వు రా, వచ్చి కూర్చో, నువ్వు ఊరికే నువ్వు జాయిన్ అవ్వు, లేదా నేను చెప్పాను కాబట్టి డబ్బులు వేయి, అవన్నీ ఏది అక్కర్లేదు, నువ్వు ఫస్ట్ రా, ఇక్కడ వచ్చి మీటింగ్ లో కూర్చో, కూర్చుని విను, వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం చేసుకో, తర్వాత నీకు ఓకే అని అనిపిస్తే దెన్ యూ కెన్ జాయిన్, దానిలో కూడా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చెప్తారు అని మీరు ఆ రకంగా వేరే వాళ్ళని పిలవాలి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతిరోజు మన 4-5 మంది తెలిసిన వాళ్ళే వచ్చి ఇక్కడ కూర్చుని ఏం ప్రయోజనం లేదండి. మనం ఎంత విన్నానో మనకు దొరికేది ఏం లేదు. మన వేరే వాళ్ళని మనం పిలుచుకుని రాగలగాలి. వాళ్ళు వచ్చి కూర్చుంటేనే వాళ్ళకి ఇంప్రెస్ అయ్యి వాళ్ళు జాయిన్ అవుతారు, వేరే వాళ్ళని జాయిన్ చేయిస్తారు. ఇక్కడ ఎంత జాయినింగ్స్ అవుతుందో అంత దాని ప్రకారం ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు వస్తాయి. అర్థమైందా? యాక్చువల్లీ మీరు వర్కింగ్ కాకుండా నాన్ వర్కింగ్ లో ఉంటే కూడా మీకు డబ్బు వస్తుంది, అది ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్తాను, కానీ దట్ ఈస్ వెరీ లేట్, నిదానంగా వస్తుంది. సో మీకు త్వరగా కావాలా నిదానంగా కావాలా? మనందరి ప్రాబ్లమ్స్ లో ఉన్నాం, డబ్బు కావాలి అని కదా వచ్చాము, సో త్వరగా త్వరగా మనకు డబ్బులు కావాలి. సో ఇక్కడ పేడ్ ఎంట్రీ ఇచ్చి లోపలికి వచ్చిన వాళ్ళు ఇన్వైట్ చేశాక వాళ్ళకి పని చేస్తున్నారు కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ వస్తాయి. సో మల్టిపుల్ బెనిఫిట్స్ దానివల్ల ఫాస్ట్ మనీ వస్తుంది, వాళ్ళకి 2 రకాల డొనేషన్స్ మళ్ళీ వాళ్ళకు వస్తాయి. సో ఇక్కడ ఇవ్వడాలు పుచ్చుకోవడాలు, గివింగ్ టేకింగ్ 2 ఉంది కదా. సో మన బ్రహ్మాండంలోనే అన్ని పక్కలను దట్ ఈస్ నోన్ టు ఎవ్రీ వన్. వి ఆల్సో గివ్, వి ఆల్సో టేక్. సో వేర్ దెర్ ఇస్ గివింగ్ దెర్ ఇస్ టేకింగ్ ఆల్సో, వేర్ దెర్ ఇస్ టేకింగ్ దెర్ ఇస్ గివింగ్ ఆల్సో. ఒకటి వదిలి ఒకటి లేదనమాట. కాబట్టి మనం ఇప్పుడు డొనేషన్ ఆల్రెడీ ఇచ్చేసాం, ఇఫ్ నౌ ఇట్ ఇస్ టైమ్ టు రిసీవ్. సో మనకి మన చేతికి వచ్చే డొనేషన్లు 2 రకాలు, ఇన్వైట్ అండ్ మ్యాట్రిక్స్ అని 2 రకాల డొనేషన్స్ వస్తాయి. దాని గురించి ఎక్కువ చెప్తాను తర్వాత. సో మొత్తానికి మనం ఒక పర్మనెంట్ పొజిషన్ లో కూర్చుంటాము. దీనిలోనే ఇంకొక టైప్ ఎవరు ఉంటే ఇదే రకమే ఎంట్రీకి ఇది ఇచ్చేస్తారు, డొనేషన్ ఇచ్చి లేదా ఎంట్రీ ఫీ ఇచ్చి లోపలికి వస్తే కూడా వాళ్ళు నాన్ వర్కింగ్ లో ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే, లేదు నేను ఇంతకు ముందు ఎన్నో బిజినెస్లు చేస్తున్నప్పుడు వేరే వాళ్ళందరి చేత నేను డబ్బులు వేయించాను, కానీ అక్కడంతా డబ్బులు పోగొట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎవరు నేను పిలిస్తే రారు. కాకుండా రోజు ఎక్కడెక్కడ ఫ్రాడ్లు స్కామ్లు అవుతున్నాయని అందరు భయపడుతున్నాను నా ఫ్రెండ్స్, అందుకని నేను ఎవరిని పిలవలేను, అందుకని నేనేం పని చేయను, కానీ నాకు ఇష్టంగా ఉంది కాబట్టి నేను ఎంట్రీ తీసుకుంటాను, నేను ఒక ఐడి తీసుకుంటాను. ఓకే, అలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ ఒక ఇది ఉంది, ఒక ఆప్షన్ ఉంది. అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ చేరొచ్చు. చేరి వాళ్ళు పని చేయకుండా ఉంటే కూడా కొన్ని లిమిటెడ్ బెనిఫిట్స్ తో స్లో మనీ వచ్చినా పర్వాలేదు అని వాళ్ళు వెయిట్ చేయడానికి పేషెన్స్ ఉందంటే దే కెన్ వెయిట్. వాళ్ళకి మ్యాట్రిక్స్ డొనేషన్ అనేది వస్తుంది. వాళ్ళకు కూడా పర్మనెంట్, వాళ్ళ ఐడి ఇవాళ ఉంది రేపు లేదు అన్నట్టుగా కాదు, పర్మనెంట్ గా ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకొక టైప్ ఉంది చూడండి, ఇన్యాక్టివ్ వర్కింగ్ డోనర్ అని. ఇన్యాక్టివ్ అంటే ఏంటి? వాళ్ళు వచ్చేదే ఫ్రీ ఎంట్రీతో వస్తారు. వీళ్ళేం చెప్తారు, నా దగ్గర అసలు డబ్బులే లేదు కాబట్టి నేను ఎంతో బాగుంది మీ సిస్టమ్, నాకు బాగా నచ్చింది, కానీ నాకు పేమెంట్ చేయడానికి డబ్బు లేదు అని అంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఈ ఆప్షన్ ఇవ్వచ్చు అనమాట. సో వీళ్ళకి ఏం ఆప్షన్ అంటే వీళ్ళకి 50 రోజులు కాంట్రాక్ట్ పొజిషన్ ఉంటుంది. ఆ కాంట్రాక్ట్ పొజిషన్ లో వాళ్ళు కూర్చుని
రోజు ఈ రకం జూమ్ మీటింగ్ కి వాళ్ళు వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ ని పిలుచుకొచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ జూమ్ మీటింగ్ విన్నాక వాళ్ళు జాయిన్ అయ్యారంటే అప్పుడు ఈచ్ ఫ్రెండ్ జాయిన్ అయినప్పుడు వీళ్ళకి కమిషన్ వస్తుంది కదా, వీళ్ళకి ఒక డొనేషన్ వస్తుంది కదా, దాన్నంతా చేర్చి వాళ్ళు పేమెంట్ చేసుకుని వాళ్ళ ఐడిని యాక్టివేట్ చేసుకోవచ్చు. అంతదాకా వాళ్ళు కాంటాక్ట్ పొజిషన్ లో ఉంటారు. 50 రోజుల లోపల వీళ్ళు ఈ పని చేశారంటే, చేయగలిగారంటే వాళ్ళ ఐడి యాక్టివేట్ అయిపోయింది కాబట్టి నో ప్రాబ్లం. కానీ ఒకవేళ వాళ్ళ ఐడి యాక్టివేట్ చేసుకోలేకపోయారు అంతటి లోపల అంటే ఒక ఆప్షన్ ఏంటి అంటే వాళ్ళకి ఒక ఇద్దరు ముగ్గురే దొరికారు, మిగతా డబ్బు మట్టు వాళ్ళ చేతిలో నుంచి వేసుకోవచ్చు. లేదా ఇంకొక ఆప్షన్, వాళ్ళని ఇన్వైట్ చేస్తారు కాబట్టి మీరు హెల్ప్ చేయొచ్చు. ఆ హెల్పింగ్ కూడా మీరు ఎలా చేయాలి అని నెక్స్ట్ నేను చెప్తాను. లేదా ఇంకెవరి దగ్గర వాళ్ళు బిగ్ బారో స్టీల్ ఉండనే ఉంది, ఏదైనా చేసుకోవచ్చు. లేదా నాకు అక్కర్లేదు, నా ఐడినే వద్దు, పోతే పోనీ వాళ్ళు వదిలేసుకున్నారు అనుకోండి, లేదా ఏ ఆప్షన్ వద్దు తీసుకోలేదనుకోండి, అప్పుడేమవుతుంది, వాళ్ళ ఐడి వాష్ అవుట్ అయిపోతుంది లేదా ఫ్లష్ అవుట్ అయిపోతుంది. వాళ్ళు ఒకరినో ఇద్దరినో ఎవరిని వాళ్ళు ఆల్రెడీ జాయిన్ చేయించారో వాళ్ళేమో పైన అప్లైనర్ ఐడి ఉంది వాళ్ళకి వచ్చి అటాచ్ అయిపోతుంది అనమాట. సో ఇది డోనర్ల గురించి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డొనేషన్స్. ఒకటి మనం ఎంట్రీ అయినప్పుడు మనం ఇచ్చే డొనేషన్. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడట్లే, మనం ఇక్కడ వచ్చాక రిసీవ్ చేసుకునే డొనేషన్ కదా మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే అదే కదా మనకి అర్నింగ్. సో అర్నింగ్ ఇక్కడ 2 రకాల డొనేషన్స్ వస్తున్నాయి. ఒకటి 20% ఇన్వైట్ డొనేషన్, 80% కమ్యూనిటీ డొనేషన్. ఈ కమ్యూనిటీ డొనేషన్ ని మ్యాట్రిక్స్ డొనేషన్ అని కూడా అంటాం. ఇన్వైట్ డొనేషన్ అంటే ఏంటండి, మనం ఎవరినన్నా ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళు జాయిన్ అవుతాను అని చెప్తే వాళ్ళకి మనం ఒక ఇన్వైట్ లింక్ ఇస్తాం లేదా మన రెఫరల్ లింక్ ఇస్తాం. ఆ లింక్ ద్వారా వీళ్ళు జాయిన్ అవుతారు కాబట్టి వాళ్ళు మన టీం అని ఈ సిస్టమ్కి తెలుస్తుంది అనమాట. వాళ్ళు మన టీం అని అటాచ్ అవుతారు మనకి. అక్కడ వాళ్ళే చేసే డొనేషన్ లో నుంచి, నేను ఓపెనింగ్ లోనే చెప్పాను కదా $10 మనకు వస్తాయని, అంటే వాళ్ళ డొనేషన్ నుంచి 20% మనకు వస్తుంది. ఎందుకంటే మనం స్పాన్సర్ చేస్తాము, మనం వాళ్ళని ఇన్వైట్ చేస్తాము లేదా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఈ సిస్టంలోకి, కాబట్టి మనకి 20% అంటే $10 వస్తాయి అనమాట. ఇది ఇన్వైట్ డొనేషన్. ఇంకొకటి కమ్యూనిటీ డొనేషన్ ఏంటి అంటే, ఇందాక చెప్పాను కదా నువ్వు పని చేయకుండా ఉండేవాళ్ళు కొందరు ఉంటారు అనేసి, వాళ్ళు ఎంట్రీకి పేమెంట్ చేస్తారు కాబట్టి వాళ్ళు యాక్టివ్ డోనర్స్, కానీ వాళ్ళు పని చేయను అని అంటారు. సో నేను ఎవరిని పిలవలేను, లేదా నాకు ఫ్రెండ్సే లేరు, నా ఫ్రెండ్స్ ఎవరు ఈ రకం మైండ్ సెట్ ఉన్న వాళ్ళు లేరు, లేదా అసలు మా ఇంట్లో ఒప్పుకోరు ఇలాంటివంతా నువ్వు చేయొద్దంటారు, ఏదో ఒకటి కారణం, అలాంటి వాళ్ళకి వాళ్ళు పని చేయకపోయినా వాళ్ళకి డబ్బు ఎలా వస్తుందంటే వాళ్ళకి ఒక టీం బిల్డ్ అవుతుంది. ఎవరు టీం బిల్డింగ్ చేస్తారు, స్పేస్ లూప్ అని ఇందాక చెప్పాను కదా, ఒక ఇంటెలిజెంట్ ఆల్గోరిథం విచ్ ఇస్ వర్కింగ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ స్పేస్ లూప్ అనేది ఈ పనులన్నీ చేసి పెడతాయి. సో స్పేస్ లూప్ ఏం చేస్తుంది, మిగతా వాళ్ళందరినీ ఒక బ్యూటిఫుల్ అరేంజ్మెంట్ లో తీసుకొచ్చి కూర్చోబెడుతుంది అని కూడా నేను ఫస్టే చెప్పాను, వెల్త్ డిస్ట్రిబ్యూషన్ కోసం. ఈ అరేంజ్మెంట్ లో ఎక్కడెక్కడ ఏ ఊర్ల నుంచో లేదా ఏ దేశాల నుంచి జనం చేరుతారో ఇక్కడ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ప్లేసెస్ అంతా ఫిలప్ చేస్తుంది అనమాట. ఫిలప్ చేస్తూ 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 అందరికీ డబ్బులు వచ్చేట్టుగా అదే ఒక సిస్టమ్ ని తయారు చేస్తూ వస్తుంది. సో వాళ్ళందరూ బయట నుంచి వచ్చే వాళ్ళందరూ కమ్యూనిటీ అంటాం. ఆ కమ్యూనిటీ వాళ్ళ దగ్గర నుంచి మనకి 80% వస్తుంది అనమాట. అంటే వాళ్ళు ఇచ్చే డబ్బుల నుంచి వచ్చేది 80%. ఇక్కడ మనమే ఇన్వైట్ చేసే వాళ్ళ దగ్గర నుంచి 20% చేరి కంప్లీట్లీ 100% డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది అనమాట. ఏ డబ్బులు ఇంకెవరి దగ్గర ఎక్కడ మిగలట్లేదు. ఇంకొంచెం డెప్త్ గా వెళ్దాం దీని లోపలికి. 20% ఇన్వైట్ డొనేషన్ మనకి ఎవరెవరికి వస్తుంది, యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్ ఈ 2 డోనర్స్ కిను వాళ్ళు వర్క్ చేస్తే వస్తుంది. సో ఎవరెవరిని వాళ్ళు ఇన్వైట్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. సో ఇక్కడ 5 స్పేసెస్ అని నేను ఫస్ట్ ఓపెనింగ్ లో చెప్పాను కదా, 5 రూమ్లని. ఆ 5 రూముల్లోకి కూడా మనకి యాక్చువల్లీ ఎంట్రీ ఫీజు ఉంది, కానీ అవన్నీ ఈ స్పేస్ లూపే రెడీ చేస్తోంది అని కూడా చెప్పాను నేను మీకు. కాబట్టి ఆ ఎంట్రీ ఫీజు అంతా అది ఇచ్చింది అంటే కూడా ఈ డిఫరెంట్ మనం ఎవరినో ఇన్వైట్ చేస్తాను వాళ్ళు ఫస్ట్ రూమ్ లో మట్టికే, ఫస్ట్ స్పేస్ లో మట్టికే మనం ఇన్వైట్ చేసినప్పుడు అక్కడ వచ్చి మన టీంలో జాయిన్ అవుతారు.
జాయిన్ అవ్వగానే అప్పటికప్పుడే వాళ్ళు ఇచ్చే డొనేషన్ నుంచి మనకి $10 మనకి ఆన్ ద స్పాట్ మనకి మన వాలెట్ లోపలికి వచ్చేస్తుంది అనమాట. నో వెయిటింగ్ టైం. ఓకే, సో వాళ్ళు ఇచ్చిన $50 డొనేషన్ లో $10 మనకు వచ్చేస్తుంది. అది అయిపోయినాక ఈ స్పేస్ లూప్ ఉందే, ఇది చాలా చాలా మ్యాజికల్ గా ఏదేదో కొన్ని పనులు చేస్తుంది. సో అది ఓపెనింగ్ లో ఇది కూడా చెప్పాను నేను, అది రీ ఎంట్రీ ఇస్తుంది, మన ఐడికి రీబర్త్ చేస్తుంది. సో ఇవన్నీ తను ఒక ఆటోమేటిక్ గా కొన్ని ఏం పనులు చేస్తుంది ఆ స్పేస్ లూప్ అనేది, దాని ద్వారా మనకి కూడా ఐడీలు మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాయి, రీ ఎంట్రీలు అవుతూ ఉంటాయి. అలాగే మనం ఎవరిని ఇన్వైట్ చేస్తామో వాళ్ళది కూడా మళ్ళీ మళ్ళీ ఐడీలు ఒక మళ్ళీ ఇంకేదో వాయిస్ వచ్చింది. సో మళ్ళీ మళ్ళీ ఐడీలు రీబర్త్ అవుతూ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ రీ ఎంట్రీలు అవుతూ ఉంటుంది. సో ఆ రకం మనం ఒక్కసారి ఒకళ్ళని ఇన్వైట్ చేసామంటే వాళ్ళు స్పేస్ 2, 3, 4, 5 కంతా వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మళ్ళీ మనకు డబ్బు వస్తుంది. ఇదంతా బాగుంది చూడండి సిస్టమ్. ఒక్కసారి మనం వాళ్ళని ఇన్వైట్ చేసాం, కానీ వాళ్ళు మనలాగానే వాళ్ళు కూడా వేరే స్పేసెస్కి వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి చూడండి, సెకండ్ రూమ్కి వచ్చినప్పుడు $50, థర్డ్ రూమ్ లో 250, ఫోర్త్ రూమ్ లో 1250, ఫిఫ్త్ రూమ్ లో 6250, ఈ రకం ఇంతింత వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మళ్ళీ మనకు వస్తూనే ఉంటుంది అనమాట. సో ఒక్కసారి మనం ఇన్వైట్ చేసి ఇంత డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి మనకు వస్తుంది అంటే డెఫినెట్ గా మనం వర్క్ చేసేది చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇది కూడా మంచి ఫలితం ఇస్తోంది అనమాట కదా. సో రిజల్ట్స్ బాగుంది. సో ఎందుకు మనం కొంచెం కష్టపడి ఎవరినో కొందరిని ఇన్వైట్ చేయకూడదు అని మనకు ఒక థాట్ కూడా వస్తుంది. నెక్స్ట్ కమ్యూనిటీ ఆటో ఫిల్అప్. ఇదేంటి, కమ్యూనిటీ మ్యాట్రిక్స్ అనేది ఒకటి ఉంది. ఈ మ్యాట్రిక్స్ ప్రతి ఒక్క ఐడి కిందను ఇన్ని సీట్లు మనకి మన వాటాని ఇచ్చేస్తుంది అనమాట. సో మనం ఒక $50 ఇచ్చి మనం ఇక్కడ జాయిన్ అవ్వగానే తీసుకో, ఇక్కడ ఒక 155 సీట్లు నేను నీకు ఇస్తున్నాను. ఈ అన్ని సీట్లకి ఒక్కొక్క రెంటల్ ఉంది. ఆ సీట్లో ఎవరెవరు వచ్చి కూర్చుంటారో వాళ్ళందరూ నీకు డబ్బులు ఇస్తారు, బికాస్ యు ఆర్ ది ఓనర్ ఆఫ్ దీస్ 155 సీట్స్ అని ఈ సిస్టమ్ చెప్తోంది అనమాట. సో కమ్యూనిటీ నుంచి ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు వచ్చి ఆ సీట్లని ఆక్యుపై చేసుకుంటారో వాళ్ళు ఆ అమౌంట్లు మనకి ఇస్తారన్నమాట. దయచేసి ప్లీజ్ మ్యూట్ చేసుకోండి. ఓకే మేడం. రవి గారు ఇంకా మీద ఓపెనింగ్ లోనే మీరు అందరికీ మ్యూట్ ఆల్ చేసేసేయండి. ఓకే ఓకే, ఓపెనింగ్ లోనే అన్ని మ్యూట్ చేసేసేయండి. లాస్ట్ లో మట్టిగా మనం ఓపెన్ చేద్దాం, అప్పుడు మాట్లాడినాయి అందరూ. ఓకేనా? కొత్తగా వచ్చేవాళ్ళు మేడం, వాళ్ళు కొత్తగా వచ్చినారు కదా, వాళ్ళది వాళ్ళు పాస్వర్డ్ కన్నన్ సార్ చెప్తాను, నేను కన్నన్ సార్ చెప్తాను. ఓపెనింగ్ వాళ్ళు ఎంట్రీ అదే అయ్యేటప్పుడేనే మ్యూట్ లోనే ఎంట్రీ అయ్యేట్టుగా ఇది చేయొచ్చు మనం జూమ్ లో చేయొచ్చు మాట్లాడతాం మేడం, సెట్టింగ్స్. సెట్టింగ్ చేంజ్ చేయొచ్చు. సో చూడండి నాకు ఫ్లో పోయింది, నేనేం చెప్తున్నాననే మర్చిపోయాను. ఓకే, కమ్యూనిటీ ఆటో ఫిల్అప్. సో 155 సీట్లు నీకు ఇచ్చాను, ఈ ఇన్ని సీట్ల నుంచి ఎవరెవరు ఎక్కడెక్కడ వచ్చి కూర్చున్నానో వాళ్ళందరి దగ్గర నుంచి నీకు రెంటల్ లాగా ఒక అమౌంట్ వస్తుంది అనేది ఈ సిస్టమ్ మనకు చెప్తోంది అనమాట. సో ఈ కమ్యూనిటీ ఆటో ఫిల్అప్ లో ఎవరెవరు ఎక్కడెక్కడ వచ్చి కూర్చున్నాను, ఎవరికి వస్తుంది డబ్బులు? యాక్టివ్ వర్కింగ్ డోనర్స్ కి, యాక్టివ్ నాన్ వర్కింగ్ డోనర్స్ కి. అంటే ఎవరెవరు యాక్టివ్ అంటే ఏంటి, మనం డొనేషన్ ఇచ్చి వచ్చిన వాళ్ళం కదా, పేమెంట్ తో వచ్చిన వాళ్ళం. ఎవరు ఫ్రీగా వస్తారో వాళ్ళు ఇన్యాక్టివ్. ఆ ఫ్రీగా వచ్చే వాళ్ళకి ఇలాంటి డొనేషన్స్ రాదనమాట. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకుందాం. చూడండి, ఈ చోట్ల మీకు అర్థమవుతుంది ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. మనం ఇన్వైట్ చేసినప్పుడు ఒక స్పెషాలిటీ ఉంది, అది కూడా ఇదే ఈ చోట్లనే మీరు చూడొచ్చు. ఫస్ట్ పైన పోర్షన్ అంతా మెట్రిక్స్ గురించి ఉంది, కింద ఉన్నది ఇన్వైట్ గురించి ఉంది. సో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని మనకి 3 లెవెల్స్ లో ఈ 155 సీట్స్ అరేంజ్మెంట్ అయి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ లెవెల్లో 5, తర్వాత 25, తర్వాత 125, అంటే మల్టిపుల్స్ ఆఫ్ 5. ఫస్ట్ ఓపెనింగ్ లో 5 సీట్స్ ఉన్నాయంటే మనం 5 పీపుల్ ని జాయిన్ చేపిస్తే కరెక్ట్ గా వస్తుంది ఈ సిస్టమ్ అనేది ఇండికేషన్. ఆ 5 పీపుల్ లో మళ్ళీ వాళ్ళు 5 అట్లీస్ట్ 5 పీపుల్ నన్నా జాయిన్ చేయించారంటే ఈ సిస్టమ్ మనకి ఏ ప్రాబ్లము లేకుండా ఫాస్ట్ గా వర్క్ అవుతుంది. ఓకే,
ఆ 5 మంది కూడా ఇదే మైండ్ సెట్ ఉన్న వాళ్ళని మనం పిలుచుకురాగలిగితే అప్పుడు వాళ్ళు కూడా 5 పీపుల్ని తెచ్చారంటే చూడండి అక్కడ 25 సీట్స్ రెడీగా ఉంది. ఆ 25 సీట్స్ నాకు సెకండ్ లెవెల్ అవుతుంది. అవునా? ఎందుకంటే నా ఫస్ట్ లెవెల్లో 5 పీపుల్ ఉన్నారు, వాళ్ళు తెచ్చిన 5 మంది కాబట్టి వీళ్ళు నాకు సెకండ్ లెవెల్. కానీ మొదటి లెవెల్లో ఎవరు 5 ఉన్నారో వాళ్ళకి ఇది ఫస్ట్ లెవెల్ అవుతుంది. సో ఈ సెకండ్ లెవెల్ అనేది నాకు సెకండ్ అయినాను, వాళ్ళకి ఫస్ట్ అయినాను, ఇద్దరికీ డబ్బులు వస్తున్నాయి చూడండి. ఓకే, ఈ సీట్లో కూర్చున్నారంటే వాళ్ళు ఇచ్చే డొనేషన్ లో నుంచి వాళ్ళ ఇమీడియట్ టాప్ లైన్ ఎవరున్నారో వాళ్ళకి డబ్బు పోతుంది, దానిపైన వాళ్ళకి పోతుంది, పైన వాళ్ళకి పోతుంది. సో ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి 3 లెవెల్స్ అప్వర్డ్ పేమెంట్ పోతుంది అనమాట. అలాగే మనం ఐడి తీసుకోగానే మన ప్రతి ఒక్కళ్ళకి 3 లెవెల్స్ అందుకే ఇచ్చారు. సో 3 లెవెల్స్ పీపుల్ నుంచి మనకి డబ్బులు వస్తుంది అనేది దీని ఇండికేషన్. సో మొదటి రోలో ఎవరు కూర్చుంటారో ఆ సీట్ల వాళ్ళకంతా ఒక్కొక్కళ్ళు 5 మంది కదా, ఒక్కొక్కళ్ళు $2.5 ప్రకారం $12.5 మనకు వస్తుంది. సెకండ్ లెవెల్లో సెకండ్ లెవెల్లో 25 సీట్స్ ఉన్నాయి. అక్కడ $12.5 ప్రకారం $312.5 వస్తాయి. థర్డ్ లెవెల్లో 125 సీట్స్ ఉన్నాయి. ఒక్కొక్కరి దగ్గర నుంచి $25 మనకు వస్తుంది, అంటే $3,125 వస్తుంది. సో ఇక్కడ టోటల్ 155 సీట్స్ నుంచి మనకి $3,450 మనకి సంపాదన మెట్రిక్స్ లో ఉంది. ఈ మెట్రిక్స్ లో ఎవడన్నా కూర్చోవచ్చు, ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి ఎవరన్నా వచ్చి కూర్చోవచ్చు, కాకుండా మనం ఇన్వైట్ చేసిన వాళ్ళు కూడా వచ్చి కూర్చోవచ్చు, కాకుండా మన పైన వాళ్ళు వాళ్ళ పైన వాళ్ళు అక్కడి నుంచి కూడా స్పిల్ అయ్యి కూడా వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు. ఎవరు కూర్చుంటే కూడా మనం డైరెక్ట్ గా ఇన్వైట్ చేసామంటే ఒక $10 ఎక్స్ట్రా మనకు వస్తుంది అనమాట. ఎందుకంటే ఇన్వైట్ డొనేషన్ కూడా మనకు రావాలి కదా. అది కాకుండా ఇంకెవరో ఇన్వైట్ చేసి వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చున్నారంటే ఈ $10 రాదు, కానీ ఆ సీట్ ది రెంటల్ ఏముందో అంత మట్టుకు మనకి ఇస్తారు. మొత్తానికి మనం ఇన్వైట్ చేసామంటే డబుల్ ధమాకా, మనకి డబుల్ ద పేమెంట్ వస్తుంది అనేది ఇక్కడ ఒక స్పెషాలిటీ. ఇంత కాకుండా ఈ స్పేస్ లూప్ అనేది నిజంగా సూపర్ అండి. ఈ టెక్నాలజీ యాక్చువల్లీ మనం ఇంకెక్కడ చూడలేదని నాకు అనిపిస్తుంది. ఇది ఏదేదో మ్యాజిక్ చేస్తూనే ఉంటుంది, వెనకాలే కూర్చుని క్వైట్ గా సైలెంట్ గా భలే పనులు చేస్తుంది. ఇది ఒక రోబోట్ లాగా అనుకుందాము. ఒక పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే ఈ మన ఐడిని 15 ఐడీలుగా, మళ్ళీ 225 గా, మళ్ళీ 3,375 గా, ఇంకా పైన ఈచ్ టైం మల్టిప్లైడ్ బై 15 అలా మల్టిప్లై అవుతూనే పోతుంది. అన్ని సార్లు మన ఐడి మళ్ళీ మళ్ళీ పుట్టుతూ ఉంటుంది. అలాగే మనం ఎవరినైనా పిలుచుకొస్తే వాళ్ళ ఐడీలు పుడుతూ ఉంటుంది. ఎందుకు ఈ రకం చేస్తారు అంటే అన్నిసార్లు అన్ని ఐడీలు మళ్ళీ మళ్ళీ పుట్టి అవన్నీ కూర్చోడానికి చోటు కావాలి కదా. ఆ రకంగా మనకి కింద మ్యాట్రిక్స్ అంతా ఫిల్అప్ అవుతూ పోతుంది అన్నమాట. సో ఇన్ ద ప్రాసెస్ ఏమవుతుంది, ప్యాసివ్ గా ఇన్కమ్ జనరేట్ అవుతుంది, కాకుండా ఆటోమేటెడ్ అప్గ్రేడ్, రీబర్త్, రీ ఎంట్రీ అన్ని అయ్యి అన్ని ప్లేసెస్ ఫిల్అప్ అవుతుంది. సో ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ స్పేస్ లూప్ అన్ని చేస్తున్న ఒక మిరాకిల్, ఒక మ్యాజిక్. సో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనే అంటారు ఇది. ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ కూడా మళ్ళీ మళ్ళీ వర్క్ అవుతుంది. అంతేకాకుండా మనకి రకరకాల వాలెట్స్ ఉన్నాయి ఇక్కడ. పెయిడ్ ఫార్వర్డ్ వాలెట్, అప్గ్రేడ్ స్పేస్ వాలెట్, రీ ఎంట్రీ స్పేస్ వాలెట్. ఈ వాలెట్స్ లో అంతా ఈ స్పేస్ లూప్ ఏం చేస్తుంది, మనకి ఇన్కమ్ జనరేట్ చేసి ఇన్కమ్ సంపూర్ణంగా మనకు అప్పటికప్పుడే ఇచ్చే టైంలో కొంచెం కొంచెం అదే తీసి పెడుతుంది అనమాట. కొంచెం కొంచెం రిజర్వ్ లో పెడుతుంది. సో ఒక సేవింగ్ లాగా. ఆ సేవ్ చేసుకోవడానికి డబ్బాలు కావాలి కదా, కంపార్ట్మెంట్స్ కావాలి కదా, అది ఈ పేర్లు అనమాట. సో పెయిడ్ ఫార్వర్డ్ ఎస్పెషల్ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే దానిలో సేవ్ చేసిన అమౌంట్ ని మనం యూజ్ చేసుకుని, నేను ఇందాక చెప్పాను కదా, ఎవరన్నా పాపం నాకు ఇక్కడ పని చేయాలి అని ఉంది కానీ నా దగ్గర డబ్బు లేదు అన్న వాళ్ళకి మనం హెల్ప్ చేయొచ్చు అని, దానికి ఇక్కడ కొంచెం డబ్బు ఉంటుంది. ఈ డబ్బు ఇక్కడ తీసి మనం వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళని మనం జాయిన్ చేయించవచ్చు. జాయిన్ చేయించినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి డబ్బులు వచ్చాయి, మళ్ళీ వాళ్ళు జాయిన్ చేసినప్పుడు మళ్ళీ మనకు డబ్బులు వచ్చింది కదా. $10 మనకు వచ్చింది ఇన్వైట్ చేసాం కాబట్టి. కాకుండా ఇంకా 2.50 వాళ్ళు ఫస్ట్ రోలో కూర్చుంటే, లేదా సెకండ్ రోనా థర్డ్ రోనా అక్కడక్కడ ఎంతెంత ఉంది ఆ సీట్ది అమౌంట్ అది వచ్చింది.
సో వీఆర్ ఆల్సో ఎర్నింగ్, దే ఆర్ ఆల్సో ఎర్నింగ్ అనమాట. ఒకళ్ళకి మనం దారి చూపించాం కాబట్టి మనకు అంత పుణ్యం కూడా వచ్చింది. పుణ్యం వచ్చింది కాబట్టి మన పాపం అంత కరిగింది. దానివల్ల కూడా మనకి అంత హ్యాపీయర్ డేస్ చూడొచ్చు మనం అన్నమాట. సో ఇదంతా జరిగేది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ లో. ఎవరు త్వరగా పనిచేస్తారో వాళ్ళు ముందుకెళ్తూ ఉండొచ్చు. సో నువ్వు ఫస్ట్ నన్ను జాయిన్ చేయించావు, నేను నీ కింద ఉన్నాను అనేది ఓన్లీ ఇన్ ద ఫస్ట్ రూమ్. మిగతా 4 రూముల్లో మనం ఎంత ఫాస్ట్ గా పనిచేస్తామో అంత ఫాస్ట్ గా ముందుకు వెళ్ళిపోతూ ఉండొచ్చు అనమాట. మనం చాలా మంది గ్రాటిట్యూడ్ అని చాలా మాట్లాడుతూ ఉంటామండి. కొందరు అట్లాంటి ఒక అంటే నార్మల్ గా ఒక థ్యాంక్స్ చెప్పడం కూడా అట్లాంటి ఒక అలవాటే ఉండదు. మనమైతే మన పిల్లలకి అందరికీ నేర్పిస్తూ ఉంటాం చిన్నప్పటి నుంచి. పాతకాలం వాళ్ళు థ్యాంక్స్ అనే వర్డ్ యూజ్ చేయకపోయినాను వాళ్ళకి మనసులోనే ఉండేది. వాళ్ళ చేతల్లో వాళ్ళు కనిపించేది అనమాట మనకి. వాళ్ళ పనుల్లో కనిపించేది. ఇప్పటి కాలంకి మనం థ్యాంక్స్ అనేది మనం నేర్పిస్తున్నాం పిల్లలకి. కానీ అది క్యాజువల్ గా చెప్పకుండా మనసు లోపల నుంచి ఫీల్ చేసి దానికి తగినట్టుగా నువ్వు డూ ఎ ఫేవర్ అని మనం నేర్పిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఊరికే మనం నోట్లో చెప్పే థ్యాంక్స్ ఉట్టి నాలుక నుంచి వచ్చేది, అది మనసులో నుంచి రాలేదంటే దానికి ఒక వాల్యూ లేదు కదండి. సో రెసిప్రోకల్ డొనేషన్స్ మనం ఇవ్వడాలు పుచ్చుకోవడాలు ఇదంతా ఏం జరుగుతోందో ఇక్కడ అవన్నీ కూడా ఒక గ్రాటిట్యూడ్ భావనతో చేస్తే బాగుంటుంది. నాకు ఏదో మంచి జరిగింది ఇక్కడ, దేవుడా నన్ను ఇంత మాత్రం పెట్టావు కదా నువ్వు, సో నా వల్ల ఇంకొకరికి ఏదైనా హ్యాపీనెస్ నేను ఇవ్వగలుగుతానా చూద్దాము, వాళ్ళు కూడా బెటర్ లైఫ్ ని చూడని అని అనుకుని మనం ఇంకొకరికి హెల్ప్ చేయడం. సో అందువల్ల మనకు కూడా మళ్ళీ హెల్ప్ రావడం. ఆల్ దిస్ ఒక సైకిల్ లాగా, దీనివల్ల అది దానివల్ల ఇది, ఓకే, డే అండ్ నైట్ లాగా అన్నమాట. ఒకటైనా ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇందువల్ల ఏంటంటే మన డ్రీమ్స్ అంతా త్వరగా రియాలిటీ అవుతుంది ప్రతి ఒక్కళ్ళకి. ఇక్కడ చూడండి వాళ్ళు చెప్తున్నారు ఒక 3 మిలియన్ లేదా ఒక 30 లక్షలంతా US డాలర్స్ మనం సంపాదించుకోవడానికి ఇక్కడ ఒక ఈజీ మార్గం ఉంది అని చెప్తున్నారు. కానీ మీరు ఎవరి దగ్గరన్నా వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళే అంటారు, ఈ డాలర్లు గొడవ ఎందుకండి, మాకు డాలర్ల సంగతి మాకు అర్థం కాదు అని. మీరు ఇంతే చెప్పాలండి వాళ్ళకి. ఇప్పుడు మనకి గూగుల్ ఉంది, చాట్ జీపీటీ ఉంది. మీకు ఏ లాంగ్వేజ్ కావాల్స్తే ఆ లాంగ్వేజ్ లో మీరు అడగండి, అది మీకు ఆన్సర్ చెప్తుంది. డాలర్ అంటే ఏంటి, డాలర్ సిస్టమ్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, అక్కడికక్కడే గూగులే కన్వర్ట్ చేసి ఇండియన్ రూపీస్ లో దీని వాల్యూ ఇంత అని ఒక 1 మినిట్ కూడా అవ్వదు కదా, టక్కని మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇవన్నీ చాలా ఈజీ సిస్టమ్. పైగా ఇంకా ముందు పోను ఇవన్నీ మనం రెడీగా ఉండాలి. ఎందుకంటే మన పిల్లాళ్ళు ఇప్పుడు ఇండియాలో ఉండట్లేదు కదండి, అందరు వెళ్ళిపోతున్నారు కదా అబ్రాడ్ కి. వాళ్ళు అక్కడి నుంచి అమ్మా నాన్న కోసం డబ్బులు పంపించారంటే వాళ్ళు ఇండియన్ రూపీస్ లో పంపిస్తారా? లేదు కదా. లేదా మనం ఇక్కడి నుంచి వాళ్ళకి పంపించాలంటే ఇవన్నీ మనం కన్వర్షన్స్ ఇవన్నీ మనం తెలిసి పెట్టుకోవాలి. మనం కూడా వాళ్ళని పిల్లల్ని చూడడానికి మనం వెళ్ళడం రావడం ఇవన్నీ ఉంటాయి కదా. అందుకని దిస్ ఇస్ ద న్యూ జనరేషన్ కి అయ్యే రకంగా ఇవన్నీ ఏముందో మనం టైమ్స్ ప్రకారం మనం చేంజ్ అవ్వాలి. లేకపోయినా మనం యూపీఐ అంతా వాడుతున్నాం కదా. ఫస్ట్ ఓపెనింగ్ లో మనకి అదంతా భయంగా ఉండేది, కానీ ఇప్పుడు అది మామూలు అయిపోయింది కదా, ప్రతి ఒక్కళ్ళు వాడుతున్నాం. అదే రకమే ఇది కూడా అని వాళ్ళకి నేర్పించవచ్చు. ఇట్ ఇస్ నాట్ సో డిఫికల్ట్. ఓకేనా? సో మీ అందరికీ నేను చెప్పినంత అర్థమైందని అనుకుంటున్నాను. ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ప్రతిరోజు మేము చూస్తున్నాము అందరికీ చాలా బాగా డబ్బులు వస్తున్నాయి. రోజు పొద్దున్న లేవగానే మా వాట్సాప్ గ్రూప్ లో అన్ని ఫోటోలు ఉంటాయి, నాకింత వచ్చింది అని. సో అవన్నీ చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంటుంది. ఎందుకంటే మనకే వచ్చినంత సంతోషం అవుతుంది మనకి. సంబడి ఎల్స్ వాళ్ళ అకౌంట్ లో పొద్దున్న కళ్ళు ఓపెన్ చేయగానే డాలర్లు వచ్చాయంటే యాక్చువల్లీ ఇదే మనీ కదా, ఫ్రీ ఫ్లో ఆఫ్ మనీ అన్నమాట. సో ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్ అండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీరందరూ కూడా మాతో వచ్చి చేతులు కలిపి మీ ఫ్రెండ్స్ ని కూడా పిలుచుకొచ్చి అందరూ త్వరగా మన లైఫ్ ని చేంజ్ చేసుకుని అందరూ సుఖపడదాము అని చెప్తూ నా ప్రెజెంటేషన్ ని ఇక్కడికి ఆపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సుజాత మేడం గారు. అంతా పిన్ టు పిన్ అందరికి చెప్పినారు. ఇప్పుడు ఎవరికైనా క్వశ్చన్ ఆన్సర్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, మేడం దానికి ఆన్సర్ చెప్తారు. ఎవరైనా ఉన్నారా మేడం? అలాగే కంటిన్యూ చేయండి మేడం, అలా లాగౌట్ చేయదు, వద్దు మేడం, అట్లా కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసుకుంటాము. ఎలాంటి టైం అయిపోయింది, పోయేదానికి అయ్యలేదు, కంటిన్యూ చేసుకుంటాం. ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి సార్, మీకు ఆన్సర్స్ కావాలంటే.
కన్నಡ జూమ్ అట్లా కంటిన్యూ అవుతుంది. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళొచ్చు, ఫ్రెష్ గా వచ్చే వాళ్ళు ఉంటే రావచ్చు.